అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆవిడే శ్యామల. మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటి అంటే బంగారం ధర తగ్గినప్పుడు కొందాం అనుకుంటూ ఉంటాము చాలా వరకు. బట్ పెరిగేదేమో గ్రాముకు వేలల్లో పెరుగుతుంది, కానీ తగ్గేది వచ్చేసి 10 గ్రాములకు ఒక 1000 రూపాయలు తగ్గుతుంది. సో ఆ తగ్గేది కనీసం ఇంపాక్ట్ కూడా చూపించదు మనకి. పెరగటం ఏమో ఆ విధంగా పెరుగుతూ తగ్గేటప్పుడు మాత్రం అట్లా ఒక 1000 రూపీస్ 10 గ్రామ్స్కి తగ్గుతుంది అంటే చూడండి అసలు ఎంత వేరియేషన్ అనేది ఉండిద్దో. అందుకని చెప్పే ఇక నుంచి అయినా సరే బంగారం మనకు కావాలి, పిల్లల పెళ్ళిళ్ళకి కావచ్చు లేకపోతే మనకే కావచ్చు, ఏ విధంగా అయినా మనకి బంగారం కావాలి అనుకుంటే దాన్ని కూడా ఒక మంత్లీ ఇన్వెస్ట్మెంట్ లాగా లేకపోతే మంత్లీ సేవింగ్ లాగా చేసుకుంటే మాత్రమే కొనగలమండి. ఇక అప్పుడు మనకి బంగారం ధర పెరిగినా తగ్గినా పెద్దగా ఎటువంటి ప్రభావం కూడా ఉండదు. మనం ఏంటి అంటే తగ్గుతుంది, తగ్గినప్పుడు కొందామని చెప్పి డబ్బులు ఉంచుకుంటూ ఉంటాము. ఆ తగ్గే చూస్తే 100, 50 అంతకు మించి ఏం తగ్గదండి. అందుకని చెప్పే ఇక్కడ నుంచి ప్రతి నెల ఒక 3000 లేదా మన దగ్గర ఉంటే 5000 దాన్ని గోల్డ్ స్కీమ్ కట్టుకోవడమో లేకపోతే గోల్డ్ పాట కట్టుకోవడమో లేదు అంటే ఒక అకౌంట్లో వేసి ఒక 1 ఇయర్ వరకు ఆ అమౌంట్ని కదిలించుకోకుండా ఉంచుకోవడము. ఈ విధంగా 1 ఇయర్ సేవింగ్ చేస్తే ఇప్పుడు మనకి గోల్డ్ స్కీమ్స్ అయినా కానీ 11 మంత్స్ ఉంటే 12th మంత్లో ఇస్తారు, అట్లా 1 ఇయర్. ఇంకా చీటీ పాటలు అంటారు 20 మంత్స్. ఏదో ఒక రకంగా మనం హౌస్ రెంట్ కట్టుకుంటున్నట్టే, మన గ్రాసరీస్కి ఖర్చు పెట్టుకుంటున్నట్టే, మిగిలిన వాటికి ఖర్చు పెట్టుకుంటున్నట్టే ఇక దీన్ని కూడా మనం మంత్లీ బేసిస్లోనే కొనుక్కోవాలండి. ఏమి అంటే ఇప్పుడు ఏదో ఒక 10 ఇయర్స్ తర్వాత మన ఇంట్లో ఫంక్షన్ ఉంటుందిలే అప్పుడు తీసుకుందాము అనుకుంటే అసలు అప్పుడు పెరిగే ధరకి ఆ టైంలో అసలు కొనే పరిస్థితులు కూడా ఉండదనిపిస్తుంది. ఇప్పుడు చూస్తూ ఉండంగానే ఒక 2 ఇయర్స్లో 4800 నుంచి 6800కి వచ్చేసింది కరెక్ట్గా 2 ఇయర్స్లో. అంటే సంవత్సరానికి గ్రాముకు 1000 రూపాయలు పెరుగుతుంది. ఆ విధంగా మనం ఇంకో 10 ఇయర్స్ తర్వాత తీసుకోవాలి అనుకుంటే అదే 12,000 అవ్వేలా ఉంది గ్రామ్ కాస్టే. ఆ విధంగా పెరుగుతుంది కాబట్టి నేను చెప్తున్నాను ఇక నుంచి మంత్లీ బేసెస్ కింద కొనుక్కుందాం, లేకపోతే మంత్లీ బేసెస్ కింద అమౌంట్ అనేది దాచిపెడదామని చెప్పేసి. సో గోల్డ్ ఆర్నమెంట్స్ కాదు మాకు ఇప్పుడల్లా అవసరం లేదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే బిస్కెట్ రూపంలోనే కొనుక్కొని పెట్టుకోనండి. ఆ టైంలో ఆర్నమెంట్స్ చేయించుకోవచ్చు. ఇప్పుడే ఆర్నమెంట్స్ చేయించుకుంటే మళ్ళీ దానికి కూడా ఎక్కువ అమౌంట్ తరుగు మజూరీ రూపంలో దానికి కూడా ఉంచుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడే ఆర్నమెంట్స్ అవసరం లేని వాళ్ళు 24 క్యారెట్టే కొంచెం కాస్ట్ ఎక్కువైంది. 24 క్యారెట్ కూడా ఇప్పుడు 7250 రూపాయల వరకు ఉందండి ఒక గ్రామ్ వచ్చేసి. ఆ విధంగా అసలు గోల్డ్ ధర పరుగులు పెడుతుందన్నమాట, తగ్గేది అసలు లేదు. ఇప్పుడు ఒక 2-3 డేస్గా చూస్తున్నాం 1000 రూపాయలు తగ్గిపోయిన భారీగా తగ్గిన బంగారం ధర అని మన న్యూస్లో స్క్రోల్ చేస్తూ ఉంటారు. ఏం భారీగా తగ్గిద్దండి, 10 గ్రాములకు 1000 రూపాయలు తగ్గితే దాన్ని ఒక పెద్ద సెన్సేషనల్ న్యూస్ లాగా చూపిస్తున్నారు. కానీ గ్రాముకు 1000 రూపాయలు పెరిగింది దాని గురించి మాత్రం ఎప్పుడు చూపించరు, కానీ తగ్గింది అని చెప్పి ఊరికి పెడతా ఉంటారు. అది చూస్తే గబక్కన అవగాహన లేకపోతే ఏమనుకుంటామంటే మనం నిజంగా తగ్గింది కావాలి, మనం అనవసరంగా అంత రేటు పెట్టి కొనేసామేమో అనుకుంటారు చాలా వరకు. అదేం కాదండి, ఇవి తగ్గితే మహా ఒక 100 తగ్గిద్ది గ్రామ్కి, అంతకు మించి అయితే కనుక తగ్గే పరిస్థితులు అయితే లేదు. ఆ విధంగా మీరు మంత్లీ ఎంతో కొంత సేవింగ్ చేసుకుంటూ మంత్లీ ఇన్వెస్ట్మెంట్ పెట్టండి దీని మీద. ఇక ఫంక్షన్స్ వచ్చినప్పుడు, అకేషన్స్ వచ్చినప్పుడు, బర్త్డేలు వచ్చినప్పుడో కాదు, మంత్లీ ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా పెట్టాల్సిందే. ఆ విధంగా పెడితే అట్లీస్ట్ 3 నెలలకు 1 గ్రామ్ కొనుక్కోగలమేమో, లేదా 4 నెలలకు 1 గ్రాము, కొంచెం వెసులుబాటు ఉంటే మంత్లీ 1 గ్రామ్, అట్లా మనం ప్లాన్ చేసుకోవడం అనేది మంచిదండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.